హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన వీడియో ఏంటంటే M2 బీటెక్లో ఆల్ యూనివర్సిటీస్కి ఉన్నటువంటి M2 ఫస్ట్ యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకున్నటువంటి యాక్చువల్ వాట్ ఈజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు బేసిక్స్ ఏంటో ఫస్ట్ నేర్చుకుందాము. ఇంకొకటి, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇది మనకి ఇప్పుడే చేస్తున్నటువంటి ఛానల్ కాదండి, 3 years నుంచి M2 వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి మన ఛానల్లో. అసలు M2 చూసి చాలామంది వందల మంది పాస్ అయినటువంటి ఛానల్ కాబట్టి M2 అనేది మీకు పర్ఫెక్ట్గా ఇంకా క్రిస్టల్ క్లియర్గా అండ్ మోర్ వీడియోస్ మోర్ ప్రాబ్లమ్స్ కావాలన్నా మన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ ప్రాక్టీస్ మాత్రం నాతో పాటు మీరు చేయండి, అప్పుడే మీకు ఫైనల్ ఎగ్జామ్స్కి ఈజీగా ఉంటుంది. ఓకే, బట్ బేసిక్స్ కంపల్సరీ నేర్చుకోండి. హరిబరిలో జస్ట్ ఇవి ఫస్ట్ M1 కాదండి, అంత ఈజీగా పాస్ అవ్వడానికి కంపల్సరీ మీకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. దానికోసం మీకు ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఓల్డ్ ప్లేలిస్ట్ది. దిస్ ఈజ్ R22 R23 రెగ్యులేషన్స్ వాళ్ళకి మాత్రం మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, ద సిలబస్ ఈజ్ సేమ్, బట్ కొన్ని టాపిక్స్ మీకు రెడ్యూస్ చేసినారు. మీరు ఏమి హరి అవ్వద్దు, నేను చెప్పే ప్రాబ్లమ్స్లో ఏవైతే ఫార్ములాస్ వస్తాయో అవి చెప్తాను. అండ్ చాప్టర్ అయిపోయినప్పుడు లేదా చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫార్ములాస్ ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, అండ్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలని కూడా చెప్తాను. మన వీడియోస్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి మాత్రం షేర్, లైక్, కమెంట్ కంపల్సరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి M2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని అడుగుతారు, అవునా? ఫస్ట్ డెఫినేషన్, వాట్ ఈజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇప్పటి వరకు మనం చూసాము. ఓకే, టిల్ ఏంటి మనకి మినిమం 6th స్టాండర్డ్ నుంచి వి నో దట్ వాట్ ఆర్ ద బేసిక్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్. చెప్పండి ఏమేమి ఉంటాయి మనకు. మెయిన్గా అయితే ఒకటి నాకు ఇలా ఉంటుంది, ax² + bx + c = 0 అయితే దీన్ని ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్ అంటాను, నాట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇచ్చినటువంటి ఈక్వేషన్ 2x² + log y + sin x = 0 ఈ టైప్లో ఉంటే ఇంకొక వర్డ్ యూస్ చేస్తాను. ఏంటి చెప్పండి, దిస్ ఇస్ ఎవ్రీబడి నోస్ దిస్ టైప్, ax² + bx + c. దిస్ ఇస్ ఓన్లీ ద ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. అలా ఉంటే దాన్ని ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాము. అఫ్ కోర్స్ అలా కాకుండా ఒకవేళ ఈక్వేషన్లో లాగ్ కావచ్చు, సైన్ కావచ్చు, ఆర్ ఆల్జిబ్రాయిక్ అన్నీ కలిపి ఇన్వాల్వ్ అయితే దాన్ని నేను ట్రాన్సిడెంటల్ ఈక్వేషన్ అని అంటాను. ఏమంటాను? ట్రాన్సిడెంటల్ ఈక్వేషన్. మరి మేడం ఈ రెండింటికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటారు మీరు. ఏంటి చెప్పండి, ఓన్లీ ద ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ ఉంటే ఓన్లీ ద ఆల్జిబ్రాయిక్ టర్మ్స్ ఉంటే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాను, ఆల్జిబ్రాయిక్ లాగ్ సైన్ ఎక్స్పోనెన్షియల్ అన్నీ కలిసి ఉంటే ట్రాన్సిడెంటల్ అంటాను. కానీ మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే బేటా, దట్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ద డెరివేటివ్స్. ఏమంటున్నాను, ఈక్వేషన్ అనేది ఓన్లీ ద డెరివేటివ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాను. అదేంటో క్లియర్గా చెప్తాను చూడండి. మేడం మీరు ఎలా చెప్తారు అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏం లేదండి, అన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ద డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఇండిపెండెంట్ డిపెండెంట్ని ఎలా గుర్తించాలి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ అంటే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదండి, ఈ ఈక్వేషన్లో టర్మ్స్ డెరివేటివ్స్ అంటే ఏంటిది, ఇవి dy/dx, d²y/dx². దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. దిస్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ద డెరివేటివ్స్, దెన్ దిస్ ఇస్ కాల్డ్ ఇట్ యాజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ వన్ మోర్ వర్డ్, ఇంకోటి ఏమంటున్నానంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండాలి.
అంటే ఏం లేదు బేటా, ఎప్పుడైనా డివై బై డిఎక్స్ కావచ్చు అండ్ డిఎక్స్ బై డివై కావచ్చు. ఇలా ఉన్నప్పుడు మరి ఏది డిపెండెంట్ ఏది ఇండిపెండెంట్ అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటిది డిపెండెంట్ వేరియబుల్, డినామినేటర్లో ఉన్నటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్. ఈక్వేషన్ ఇలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇది డిపెండెంట్ అవుతుంది, ఇది ఇండిపెండెంట్ అవుతుంది. ఓకే మేడం, నాకు ఒక డౌట్. డిపెండెంట్ ఇండిపెండెంట్ తెలిసిన తర్వాత ఇఫ్ ఫంక్షన్ మరి ఎందులో ఉంటుంది అని అంటారు. ఏం లేదండి, ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుందో దట్ రిప్రజెంట్స్ దట్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఓన్లీ. మీకు లీనియర్ బెర్నూలీ చేసినప్పుడు క్లియర్గా వస్తుంది, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకొని ఇది నాకు ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఇది నాకు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం ఈ రెండు ఎలా ఉంది, ఈ రెండు ఇంక్లూడ్ అయి ఉంది. అంటే దిస్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ద డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, దేర్ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైంది కదా బేటా? తర్వాత మరి టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటారు. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఆర్ బేసిక్స్ చూసే ఉంటారు. ఆర్డర్ ఏంటి, డిగ్రీ ఏంటి, టైప్స్ ఏంటి, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్, బెర్నూలీ, ఎగ్జాక్ట్ అండ్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్. అయినా దానికోసం జస్ట్ స్మాల్ క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే, ఏం లేదండి. మనకి టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్ 1 మార్క్లో. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డిస్క్రైబ్ అంటారు. వీ హ్యావ్ 2 types ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వన్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీన్నే మనం ఓడిఈ అంటాం. ఎగ్జామ్లో అలా రాయద్దు బెట. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ఓన్లీ దిస్ ordinary differential equation involving only one independent variable. But మరి partial differential equation అంటే ఏంటిది? This is involving 2 or more independent variables. ఎందుకని? డినామినేటర్లో ఏదైతే ఉంటే దాన్ని నేను ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాను. ఇక్కడ ఎక్స్ ఒక్కటే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఇక్కడ చూడండి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో యూ బై డో టీ ఉంది. వాట్ ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ హియర్? ఎక్స్ అండ్ టీ బోత్ ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే దీన్ని ఏమంటాను నేను? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? వీ హ్యావ్ 2 types. వన్ ఈజ్ ఆర్డినరీ, దెన్ అనదర్ వన్ ఈజ్ పార్షియల్. దెన్ ఆఫ్టర్ దాట్ ఇంకోటి ఏమంటున్నాను అంటే ఇక్కడ చూడండి, మరి what is order and what is degree? You already know that in our previous class we already discussed what is the order and degree. It's very easy, but this is very important for competitive exam purpose. Okay, order ante entidi ante ichchinatuvanti equation highest order derivative occurs in that equation, that is called the order of the differential equation. అంటే ఏంటంటే బేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఈక్వేషన్. ఏం ఈక్వేషన్? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 9y ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చారు. ఓకే, దిస్ ఇస్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా? ఎందుకు ఆర్డినరీ అంటాను? ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంది డినామినేటర్లో. దీనికి నేను ఆర్డర్ కనుక్కోవాలి. ఆర్డర్ అంటే ఏమంటున్నాను? హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ ద ఆర్డర్. ఇప్పుడు చూడండి బేటా, నేను డివై బై డిఎక్స్ అనేది ఫస్ట్ డెరివేటివ్. ఓకే, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది సెకండ్ డెరివేటివ్. అవునా? మరి హైయెస్ట్ అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది పెద్దది. అవునా? వాట్ ఈజ్ ద ఆర్డర్? ఎన్నిసార్లు అయితే డిఫరెన్షియేషన్ చేసామో దట్ ఈస్ ద ఆర్డర్. ఎన్నిసార్లు ఉంది? 2 ఉంది. దెన్ వాట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ద ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 2 నానా. ఓకే, కన్ఫర్మ్. మరి హౌ టు ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్? డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు డైరెక్ట్ ఉండదు, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్గా కూడా ఉంటుంది. సింపుల్గా డిగ్రీ అంటే నేను ఏం చెప్తానంటే
highest power of the highest derivative. Highest power of the highest derivative. highest derivative ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్ అంటున్నాను. అవునా? సపోజ్ నాకు ఇక్కడ డైరెక్ట్ డిగ్రీ ఆర్డర్ నేను డైరెక్ట్ రాయడానికి లేదు. వై? బికాస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్వాల్వింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్. అందుకని నేను సింప్లిఫై చేస్తాను. సింప్లిఫికేషన్ ఎలా చేస్తానంటే సింపుల్గా ఈ టర్మ్ని తీసుకొచ్చేస్తే ఏమవుతుంది నాన్న? y మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఓకే, ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఏం చేస్తాను, ఇది రాసిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ బెటా. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్? కనిపిస్తుందా? ఓకే, నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే నాకు ఇది ఏమవుతుందంటే బోత్ సైడ్స్ ఇలా స్క్వేర్ చేశాను. ఓకే, అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఏముంటుంది ఇక్కడ? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. డోంట్ రైట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్కి హోల్ స్క్వేర్ రాయాలి. ఓకే, ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ కాదు. ఓకే, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, నేనేం చేస్తానంటే నెక్స్ట్ స్టెప్ను కూడా ఇక్కడే రాస్తున్నాను. ఈ టర్మ్ని ఇటువైపు తీసుకొస్తాను. ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఇది ఇటు వస్తే -1 అవుతుంది, ఇది ఇటు వస్తే మైనస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా? ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. దీన్ని నేను ఎలా సింప్లిఫై చేస్తానంటే చూడండి, ఫస్ట్ రాద్దామా, ఇక్కడ రాద్దాంలేండి. ఓకే, దీనికి డివై బై డిఎక్స్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి నాకు చూడండి అమ్మా. వాట్ ఆర్ ద డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ టర్మ్స్? 2 ఉన్నాయి. ఇవి రెండు ఒక్క దగ్గర రాస్తాను. అంటే ఏమని రాస్తాను? ఎక్స్ స్క్వేర్ -1. ఈ రెండిట్లో నుంచి ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఎందుకని? ఇది ఎక్స్ స్క్వేర్ రాశాను, డి స్క్వేర్ వై బై డివై బై డిఎక్స్ కామన్ తీశాను, అండ్ -1 ఇక్కడ ఇది కామన్ తీస్తే -1 అవుతుంది. ఓకే, డన్. తర్వాత డివై బై డిఎక్స్ ఓన్లీ 1 టర్మే ఉంది, దట్ ఈస్ 2xy డివై బై డిఎక్స్. తర్వాత కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? వై స్క్వేర్ ఉంది, -1 ఉంది, ప్లస్ ఆఫ్ వై స్క్వేర్ -1. ఓకే, నాకు ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో వచ్చింది. ఇప్పుడు దీనికి మీరు ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ డిగ్రీ చెప్పండి, ఎందుకంటే డిగ్రీలో ఉన్నాం కదా, డిగ్రీ ప్రాబ్లంలో ఉన్నాం. డిగ్రీ అంటే ఏంటిది? హైయెస్ట్ డెరివేటివ్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. ఫస్ట్ మీకు హైయెస్ట్ డెరివేటివ్ ఏంటో తెలియాలి. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఒకటే ఉంది, డివై బై డిఎక్స్ ఉంది, డివై బై డిఎక్స్ రెండు ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్. అవునా? ఆర్డర్ అంటే ఎంత? ఒకటే. దిస్ ఈజ్ ఆర్డర్ ఈజ్ 1, ఎందుకని డివై బై డిఎక్స్ ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ లేదు. మరి నేనేమంటున్నాను? హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ అవుతుందో దాని యొక్క పవర్. మరి రెండు హైయెస్ట్ డెరివేటివ్స్లో అంటే దీని పవర్ 1 ఉంది, దీని పవర్ 2 ఉంది. మరి ఎప్పుడు ఆర్డర్ ఏంటిది? ఇది ఆర్డర్ అనేది 2. ఎందుకని? ఏ డెరివేటివ్కి అయితే హైయెస్ట్ ఉందో, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఆర్డర్ ఎంత? నాకు ఇక్కడ ఆర్డర్ అనేది 1 అవుతుంది. డిగ్రీ ఎంత అవుతుంది? డిగ్రీ అనేది 2 అవుతుంది, ఎందుకని దీని పవర్. అర్థమైంది కదా? ఈ పైన ఎగ్జాంపుల్లో మరి ఆర్డర్ ఏమన్నాను నేను ఇక్కడ? ఆర్డర్ అంటే 2 అన్నాను, హైయెస్ట్ డెరివేటివ్. మరి డిగ్రీ అంటే ఏమంటాను? హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. ఈ హైయెస్ట్ డెరివేటివ్ ఓన్లీ ఒకటే ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. దాని పవర్ ఎంత? 1. అంటే డిగ్రీ ఆర్డర్ 2 డిగ్రీ 1 ఫస్ట్ దానికి, దీనికి ఆర్డర్ 1 డిగ్రీ 2. అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జాక్ట్ అంటే ఏంటిది? ఓకే, అండ్ ఎగ్జాక్ట్లో రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ ఏంటిది? అందులో ఐఎఫ్ ఎలా కనుక్కోవాలి? చాలా క్రిస్టల్ క్లియర్గా మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం లైట్ ప్రాబ్లం అయినప్పుడు మీరు చూసుకోవచ్చు. మళ్ళీ దీనికి వర్షన్స్ కూడా చేస్తున్నాను. బట్ ఏంటి అని అంటే నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. అసలు ఏంటి ఇంపార్టెంట్, ఎలా చదవాలి, ఓన్లీ 1 మంతే చదవాలా, ఇప్పటి నుండే చదవాలి, నాకు M2లో మంచి మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఓల్డ్ వీడియోస్ ప్రాక్టీస్ చేయండి, దాంతోపాటు ఈ వీడియోస్ కూడా చూడండి. బట్ ఈ వీడియోని మాత్రం గ్రూప్స్, ఆల్ క్లాస్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి బెటా. బట్ ఆల్ ది బెస్ట్. బాగా
చదవండి ఇప్పటి నుంచి, టైం వేస్ట్ చేయొద్దు. M2 ఒక్కసారి బ్యాక్లాగ్ ఉండిపోతే మనం క్లియర్ చేయడం కష్టం కాబట్టి రెగ్యులర్గానే క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను. మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.